మనం మనుషుల మీద ఆధారపడుతుంది కొద్దిగానే ఉంటుంది, కానీ దేవుని పైన ఆధారపడితే ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో ఇలాంటి మహిమనే మనం చూస్తాం. ఆమె నిజంగా చెప్తున్నాను, ఇంత చక్కని ప్రార్థన గోపురం చూస్తుంటే చాలా దుఃఖం వేస్తుంది. అసలు దేవా, ఈ ప్రార్థన గోపురంలో ఉండే స్థితి కాదయ్యా. ఇంత మంచి డిజైన్తో, అంత మంచి వెలుతురు, ఆ లైటింగ్స్ చూస్తుంటే నిజంగా లాస్ట్ ఇయర్, అటుపోయిన సంవత్సరాలన్నీ కూడా నిజంగా సేవకుడు ఎంత కష్టం అంటే, ఆ రేకులకు ముందు పాక ఉండేది, ఆ పాకలో పాములు అలానే ఉండేవారు. ఆ పాములు, ఎలుకలు, అది చాలా కష్టంగా ఉందని అలాగనే ఆ పాక తీసి రేకులు వేస్తే దాంట్లో కూడా పాములు, దాంట్లో కూడా కప్పలు. అసలు తట్టుకోలేకపోయేవాళ్ళం. సేవకుల 21 రోజులు ఎలా ఉండేవారో అర్థం కాకపోయేదండి. ఆ ప్రేటవర్ చుట్టూ, ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం, చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఆ 21 days కూడా కఠినమైన ఉపవాసం. ఎంతటంటే చలికాలము కరెక్ట్ ప్రతి సంవత్సరం కూడా జనవరిలోనే ఉంటారు కదా. జనవరిలో ప్రతి సంవత్సరం కూడా రేకుల కింద ఎలా ఉంటాయంటే, మంచు పడుతుంటే రేకుల లోపల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ 21 days కూడా ఆ కింద వేసిన పరుపు, ఆ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అన్నీ కూడా తడిచిపోయి ఉండేటి. ఎందుకంటే మొత్తం వాటర్ కారుతూనే ఉంటుంది లోపల. అలా ఉంటుంది రేకులు. ఎలా ఉండేవారో తెలియకపోయేది. మాకు చాలా టెన్షన్ అయిపోయేది బయట. లాస్ట్ ప్రార్థన అంతా, అంటే 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అది ఊడవడానికి వెళితే నిజంగా నేను ముక్కు పట్టుకొని ఊడ్చేదానండి. ఎందుకో తెలుసా? దాంట్లో నుంచి చనిపోయిన కప్పలు, చనిపోయిన ఎలుకలు, ఇవే ఊడుస్తుంటే, పిల్లలు మేము ఊడుస్తుంటే తట్టుకోలేకపోయేవారం. ఏంటయ్యా ఇదంతా? సేవకు నేను ఒకరోజు అడిగాను, ఎలా ఉండారండి, అసలు ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత భయంకరంగా ఈ ప్రార్థన గోపురంలో మీరు ఈ వాసనతో ఎలా ఉండగలిగారు 21 రోజులు అంటే? దేవుడికే తెలియాలి ప్రయాస. ఇది నా కోసం కాదు. అనేక మంది జీవితాలు కట్టపడాలి, అనేక మంది బ్రతుకులు మార్చిపడాలి. ఇంతగా మనల్ని హెచ్చించిన దేవుడు కదా, ఎంతగా రుణపడి ఉన్నాం. ఎంత కష్టమైనా నేను భరిస్తాను అనే మాట సేవకుని నోటి నుండి నేను విన్నానండి. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితులు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ ప్రార్థన గోపురంని చూస్తుంటేనే భయం, అంత భయంకరంగా ఉండేది లోపడంతా. కానీ ఈ సంవత్సరం నిజంగా ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలరు? నిజంగా కొద్దిమందిని దేవుడే పంపించి, నా కుమారుడు అక్కడ ఏడుస్తున్నాడని ఆ ప్రార్థన గోపురం కట్టడానికి దేవుడిచ్చిన నిజంగా ఆధిక్యత. హల్లెలూయా. నిజంగా మనుషుల వైపు ఆధారపడితే మేము అలాంటి ప్రార్థన గోపురం కట్టలేమండి. నిజంగా ఎంత గొప్ప మహిమకరమైన ప్రార్థన గోపురం చూస్తుంటే మా వల్ల అవ్వట్లేదు. దేవా, ఇదే స్థలములో ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నా, కానీ ఈ రోజున సుందరమైన ప్రార్థన గోపురం. ఆమేన్. మొన్నటి రోజున డాడీ, నేను, ఫిలిప్ కూర్చొని లెక్కలేస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అసలు ఎలా కట్టబడింది ఇదంతా? హల్లెలూయా, హల్లెలూయా. మేమేం చేయలేం, కానీ మేమేమి ఎవ్వరికి అంటే రిటర్న్ బ్యాక్ ఏమి ఇవ్వలేం. కానీ కన్నీళ్ళు కారుస్తూ వారు దీవించబడాలి, వారు గొప్పవారు అవ్వాలి. నిజంగా సహాయం చేసిన వారిని దేవుడు ఇంకనూ గొప్పగా ఆశీర్వదిస్తారండి. అమ్మే అంటే మనం కోరుకునేది చిన్నదే. మేము అనుకోలేదు ఇలా ప్రార్థన గోపురం ఇంత సుందరంగా ఇట్లా అని మేము అనుకోలేదు. మేము డిజైన్ కూడా చేసుకోలేదు ఇంతగా అని. అందుకనే నిజంగా
మన ఊహల కందని కార్యాలంటే ఇవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన గోపురంలో నిజంగా దేవుని మహిమను చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగడుగున 21 రోజులు ఎలా అయిపోతాయా అన్నట్లుగా ఉండే, కానీ ఈ సంవత్సరం నిజంగా ప్రార్థన గోపురం కట్టుకునే స్థితిని దేవుడిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ఖచ్చితంగా ఈ 40 days కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయబోతున్నారు. సేవకులు ఒక్కటే అన్నారు, అసలు సరైన ప్రార్థన గోపురం లేనప్పుడే ఇంత గట్టిగా ఉపవాసం నేను ఉన్నాను. ఎందుకంటే అది నా తీర్మానం. ఇదంతా జరగాలి అంటే నేను నలిగిపోవాలి. దేవుని కొరకు ఏదో ఒకటి మనం చేయాలి. ఆమేన్. మనం నలిగిపోతేనే సంఘం బలపరచబడుతుంది, సంఘము దీవించబడుతుంది. మనం నలిగిపోతేనే పరిచర్య విస్తరింపబడుతుంది. మనం నలిగిపోతేనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. మనము నలిగిపోతేనే ఇక్కడున్న అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు అందరూ పోషింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. వారందరూ దీవించబడతారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉంచబడతారు. మనం నలిగిపోదాం, నలిగిపోతేనే ప్రభు కార్యాలు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరంలో నిజంగా చెప్తున్నాను, 2024 వరకు జరిగిన పరిచర్య ఒక వంతు ఈ 2025లో అస్సలు మనం ఈ పరిచర్యని ఎవ్వరు కూడా ఆపలేరని గట్టిగా చప్పట్లు కొడదాం.